ఏడవి అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నిన్ను కోరి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ బుల్లి లైక్ చేయండి అబ్బా. మరి కథ ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ కూడా చేయండి. కథలోకి వెళ్ళిపోదామా ఇంకా. రాజ్ శత్రువులు చేసిన అటాక్ నుండి కావేరి చాలా తెలివిగా తప్పించుకుంటూ తన వారిని కూడా కాపాడుతుంది. అలాంటి పరిస్థితులలో ఆమెకు తగిలిన గాయం ఇబ్బంది పెడుతుంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించుకొని ఇంటికి రాగా వారు ఇంటికి చేరేసరికేనే గందరగోళ పరిస్థితి ఎదురయ్యింది. జయ విజయను అరుస్తూ ఈ పెళ్లి జరగదు అంటూ విరుచుకు పడుతూ ఉంటే రాజ్ కావేరి లోపలికి వచ్చి మిత్రను అసలు ఏమైంది అంటూ విషయం కనుక్కోగా మిత్ర కావేరి వదిన ఇంటికి వచ్చిన వెంటనే అమ్ము స్పృహలోకి వచ్చి తను చూసిన ఘటనను గుర్తుకు తెచ్చుకొని అరుస్తూ ఏడుస్తూ చాలా భయపడింది. దాంతో గౌతమి పెద్దమ్మ కంగారు పడి విషయం అడగ్గా మా అమ్మ విషయమంతా చెప్పింది. అమ్మ పెద్దమ్మతో విషయం ఇలా చెప్పిందో లేదో జయ పెద్దమ్మ అలా అరుస్తూ విజయ్ అది మంచి జాతకం కాదని నష్టజాతకమని అందుకే ఇలా జరిగింది అని ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదు అంటూ అరుస్తూ ఉంది. దాంతో అమ్ము మరింతగా భయపడి ఏడుస్తూ విజయని పట్టుకొని వదలడమే లేదు. అది చూసిన జయ పెద్దమ్మ అమ్ముని తన దగ్గర నుండి లాక్కుంటుంది. గౌతమి పెద్దమ్మ మేము ఎంత చెప్పినా వినడం లేదు వదినా. విజయ బట్టలను బ్యాగ్ని కూడా తెచ్చి కింద పడేసింది అని మొత్తం చెప్పేయడంతో ఆ మాటలన్నీ విన్న రాజ్ సర్ది చెప్పడం కోసం చూస్తూ పెద్దమ్మ ఇది అసలు పద్ధతి కాదు. ఇందులో ఆమె తప్పేముంది చెప్పండి. ఈ పని నా మీద కక్షతో ఎవరో బిజినెస్ రైవల్స్ చేశారు అంతే అంటుంటే జయ అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ చూడు రాజ్ ఎవరు ఎందుకు చేశారు ఎలా చేశారు అనేది పక్కన పెట్టు. పెళ్ళి అనగానే ఇలా జరగడం బాగోలేదు. పైగా నాకు ఈ విజయ మొదటి నుంచి నచ్చడం లేదు అంటూ మళ్ళీ మొదటికి రాగా గౌతమి విసుగ్గా జయ అక్క ఎందుకలా మాట్లాడుతున్నావు విజయ్కి ఏం తక్కువ అంటూ ఉంటే జయ చూడు గౌతమి నీకు నీ కొడుకు ఇష్టం మాత్రమే అవసరం అందుకే స్థాయి తక్కువ వాళ్ళను చేసుకున్నావు అప్పటి నుంచే ఈ ఇల్లు ఇలా తగలబడింది కానీ నేను అలా కాదు నా సంగతి మీ అందరికీ తెలుసు నా కొడుకు మనసారా ప్రేమించి చేసుకున్న అవనినే నేను ఒప్పుకోలేదు అంటుంటే అప్పటిదాకా సహనంగా ఆమె మాటలన్నీ వింటూ ఉన్న కావేరి ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయి రాజ్ వైపు తిరిగి కొద్దిసేపు నువ్వు మాట్లాడకు ప్లీజ్ అంటూ చిన్నగా చెప్పి గట్టిగా గాలి పీల్చుకొని వదులుతూ జయ అత్తయ్య ఇప్పుడు ఏమంటారు మీరు విజయది నష్టజాతకం కాబట్టి ఇప్పుడు ఇలా జరిగింది తనతో పెళ్ళి వద్దు అంటారు అంతేనా అంటుంటే జయ గట్టిగా అది నిజమే కదా అందుకే వద్దు అంటున్నా ఈ జాతకమే లేని అనాథ దాని రాత ఎందుకు బాగుంటుంది చెప్పు అమ్మా నానే లేరు ఇలాంటి వాళ్ళను కోరి కోడలుగా ఎవరు తెచ్చుకుంటారు ఏ నక్షత్రాన పుట్టిందో దరిద్రపది అంటుంటే కావేరి విజయ దగ్గరికి వచ్చి కూర్చొని ఆమెను ఓదార్చుతూ ఉంటే విజయ అసలు అక్కడ జరిగేది ఏది పట్టించుకోకుండా మనసుకు తీసుకోకుండా అమ్ముని ఓ తల్లిలా ఓదారుస్తూ దగ్గరికి తీసుకుంటుంది. అది చూసిన కావేరి ఆమె గుణాన్ని మనసులోనే మెచ్చుకుంటూ చూడండి జయాత్తయ్య మీరు చెప్పినట్లే రాతలు జాతకాలు నిజంగా ఉంటే భయపడాల్సింది నేను విజయ ఎందుకంటే పెళ్లి కార్యక్రమాలకు విల్లాకి వచ్చిన నేను ఒక గదిలో బంధించబడి చావు బతుకుల దాకా పోయా దానికి కారణం ఎంతవరకు ఎవరో తెలియలేదు ఆ విషయాన్ని వదిలేస్తే ఇంట్లో జరిగిన ప్రమాదంతో చావుని పలకరించి వచ్చా ఇంకా ఇప్పుడు జరిగిన ఎటాక్తో యమపురికి చిన్న టూరేసే వచ్చినట్లుంది ఇన్ని సంఘటనలు నా విషయంలో జరిగాయి మీ ఇంటి బిడ్డను పెళ్లి చేసుకున్నందుకు ఇంకా ఈ విజయ విషయానికి వెళ్దాం నీ కొడుకు వెంకట్ ముందు అవనిని ప్రేమిస్తే అవని వాళ్ళ అమ్మా నాన్న వారి పెళ్లి గురించి ప్రేమ గురించి మీతో మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్తుంటే యాక్సిడెంట్లో పోయారు ఆ రోజు అవని ఆ నిమిషానికి బావతో ఉంది కాబట్టి బ్రతికింది అదే వారితో పోతే చనిపోయేదేగా పోనీ ఆ అవని బావతో పెళ్ళైన తరువాతైనా బ్రతికిందా అంటే పెళ్ళి తరువాత వారి ప్రేమకు ప్రతిరూపాన్ని క్షేమంగా చేతికిచ్చి ఆ ప్రతిరూపంతో 10 కాలాలు బ్రతకకుండా తన ప్రాణాలను వదులుకోవాల్సి వచ్చింది అలా ప్రేమలో తప్పిన ప్రమాదం పెళ్ళి తరువాత ప్రాణం తీసింది ఒకసారి ఏదో పొరపాటున అనుకుంటే రెండో పెళ్ళి అనుకున్న వెంటనే కూడా ఇప్పుడు అలాగే జరిగింది
అంటే మీరనే జాతకం ఏదో బావకే బాగాలేదనుకుంటా. అందుకే పెళ్లి గురించి ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాణాల మీదకు వచ్చింది ఈరోజు. కాబట్టి ఈ తప్పు విజయది కాదు. నీ కడుపున పుట్టిన వాళ్ళది. జాతకం బాగాలేనిది విజయకి కాదు, నీ కొడుక్కి. ఇప్పుడు నేననే మాట ఇక్కడ ఎవరైనా మీతో అనొచ్చు. కానీ ఇక్కడున్న వాళ్ళు అలా మాట్లాడకుండా ఎందుకు ఆగుతున్నారో తెలుసా? అది వారి సంస్కారం. నేను మీతో ఇంత ధైర్యంగా అనడానికి కారణమేంటో చెప్పనా? మీరు నా గురించి, నా కుటుంబం గురించి అన్నారు. నేను రాజ్ భార్యను, గౌతమి అత్తకు కోడలను. వాళ్ళు నన్ను ఏదైనా అంటే నేను పడతా. వారికి నా మీద హక్కుంది. కానీ మీరెవరు నన్ననడానికి? నా కుటుంబం గురించి మాట్లాడడానికి మీకసలు అర్హత కూడా లేదు. కాబట్టి ఒక మాట అనే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి. వీళ్ళు నీ మాటకు, నోటికి దడిచి కాదు నీతో ఎదురు మాట్లాడకుండా ఉంటుంది. మీ వయసుకు విలువనిచ్చి. కాబట్టి అదే విలువతో రేపు 4 అక్షంతలు వేయండి. అంతకు మించి మాట్లాడొద్దు అంటుంటే రాజ్ అలాగే మాట్లాడుతూ ఉన్న కావేరినే చూస్తూ తన ముందు తన కుటుంబం కోసం ఏడ్చిన ఆమె ఈరోజు రాజ్ కుటుంబం కోసం, రాజ్ కుటుంబంలో ఉన్న వారికే ఎదురుగా ధైర్యంగా మాట్లాడడం చూసి ఆమెకు పడిపోకుండా ఉండలేకపోయాడు. గౌతమి అయితే కోడలు మాట్లాడిన తీరుకు, ఆమె ఆ విషయాన్ని సాల్వ్ చేసిన పద్ధతికి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. కావేరి రాకముందు వరకు వారి చేతిలోకి తీసుకున్న పరిస్థితిని ఒక్కసారిగా కావేరి వచ్చి తన మాటలతో తలకిందులు చేసేసరికే జయ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అక్కడున్నవారు ఒక్కరు కూడా ఆమెను ఆపడం లేదు. అదంతా చూస్తున్న పూర్ణారెడ్డికి కావేరి మీద విపరీతమైన కోపం వస్తుంది. రాజ్ కన్నా ముందే ఈమెను ఎలా అయినా సరే చంపాలి అని నిర్ణయించుకున్నాడు. అలా అక్కడ ఎవరి ఆలోచనలతో వారు గొడవ సద్దుమణిగేసరికి అందరూ గదిలోకి వెళ్ళిపోతుండగా గౌతమి ఆపి, రేపు పెళ్లి గురించి మాట్లాడుతున్నారా లేదా అంటే విజయ, గౌతమి ఆంటీ పెళ్ళి ఇంట్లోనే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా చేసేయండి, అది చాలు నాకు, అంతకు మించి ఇంకేమీ వద్దు అంటూ వెళ్ళిపోయింది. కావేరి తను మాట్లాడిన మాటలకు వెంకట్ దగ్గరికి వచ్చి, క్షమించండి బావా, ఇలా మాట్లాడాలి అని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ మాట్లాడక తప్పలేదు. అత్తయ్య నోరు మూయించడానికి నాకు ఈ దారి తప్ప మరొక దారి దొరకలేదు. కేవలం నేను అత్తయ్యను సద్దుమణచడానికి మాత్రమే మీ జాతకం గురించి అలా మాట్లాడా. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు అంటుంటే వెంకట్, పర్వాలేదు, నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉంది కదా కావేరి. జాతకాలేమోలే కానీ అవని అయితే ఇప్పుడు నాతో లేదు కదా అంటూ ఆమె గుర్తుకు వచ్చేసరికి బాధగా రూమ్కి వెళ్ళిపోయాడు. గౌతమి రాజ్ దగ్గరకు వెళ్ళి, రాజ్ రేపు బంధువులు ఎవ్వరినీ కూడా పిలవట్లేదు. వారి ముందు కూడా జయ ఇలాగే మాట్లాడితే చాలా పరువు తక్కువగా ఉంటుంది మనకు అనడంతో, రాజ్ మీ ఆలోచన బాగుందమ్మా అంటూ కావేరిని తీసుకొని గదికి వెళ్ళిపోయాడు. రాజ్ గదిలోకి రాగానే గది గడిపెట్టిన వెంటనే మనసులో ఇప్పటిదాకా ఆడిన ఈ పిల్లి ఎలుక ఆటలు చాలు, ఇక టైం వేస్ట్ చేయకూడదు, తనతో నా మనసులో మాట చెబుతా అనుకుంటూ కావేరి దగ్గరికి వచ్చి మెడిసిన్ ఇస్తూనే ఆమె పక్కనే కూర్చుంటూ, చూడు కావేరి, నాకు కోపం ఎక్కువ. అలా అని నేనేం చెడ్డవాడినైతే కాదు. నాకు ఈగో ఎక్కువే. అందుకే నేను ఏ విషయాన్ని కూడా అంత తేలిగ్గా తీసుకోను. ఆ ఈగోనే మనిద్దరి పెళ్ళికి కూడా కారణం. అది నీకు కూడా తెలుసు. కానీ నీతో పెళ్లి తరువాత మన పోట్లాటలు, బయట ప్రేమ మాటలు, గదిలో గిల్లి గజ్జాలు అన్నీ కూడా నాకు చాలా అంటే చాలా కొత్తగా, ఇంకా వింతగా మంచి అనుభూతినే ఇచ్చాయి. నీ విషయానికొస్తే నువ్వు చాలా మంచిదానివి, అందమైన ఆడపిల్లవి, కుటుంబం తప్ప మరేమీ తెలియని దానివి. కుటుంబం కోసం, కట్టిన తాళి కోసం ప్రాణాలను కూడా అడ్డుపెట్టేదానివి. నీ ఓపిక, తెలివి, ప్రేమ, ఎదుటివారిని అర్థం చేసుకునే గుణము, పరిస్థితిని ఎదుర్కొనే విధానం ఇవన్నీ నీ మీద నాకు ప్రేమను కలిగించింది. నాకు ఇంతకన్నా ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలీదు. అలా అని నువ్విప్పుడు నో చెప్పినా కూడా ఎలా తీసుకోవాలో నా మనసుకు తెలియడం లేదు. అలాగే నువ్వు నా భార్యవని, నీకు ఇష్టం లేకుండా నేను నీ మీద అధికారాన్ని కూడా చూపించలేను కావేరి.
అయినా సరే ధైర్యం చేసి చెప్తున్నా. ఐ లవ్ యూ సో మచ్. నేను నా తల్లి తరువాత మళ్ళీ అంతగా ప్రేమించాలనుకునేది నిన్నే. సో ప్లీజ్ కావేరి, డోంట్ లీవ్ మీ అంటూ చెప్పి కావేరి నుదుటిన ఒక చిన్న ముద్దు పెట్టుకున్నాడు. రాజ్ ధైర్యం చేసి చెప్పాల్సిందంతా తడబడుతూ చెప్పి ఆమె సమాధానం కోసం కావేరినే చూస్తూ ఉన్నాడు. మరో చోట వైజాగ్లో భూపతి ఇంట్లో కోపంగా అతను చేసిన నష్టాన్ని చూసుకుంటూ కొడుకు స్థితిని చూస్తూ రాజ్ని ఎలా అయినా సరే చంపాలి అంటూ ఇంకా ప్లాన్స్ చేస్తూనే ఉన్నాడు. అయితే భూపతి దగ్గరకు అప్పుడే విమల్ వచ్చి తనను తాను పరిచయం చేసుకొని అతన్ని అక్కడికి జయ, పూర్ణారెడ్డి పంపినట్లు చెప్పి ఒకరి పగ గురించి మరొకరికి చెప్పుకుంటూ శత్రువుకి శత్రువు మిత్రుడు అనే పథకం కింద కలిసిపోయి మద్యపాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు రాజ్ ఇంట్లో జయ పట్టు వదలని విక్రమార్కురాలిలాగా తెల్లవారి జరిగే పెళ్లి గురించి ఆలోచిస్తూ చివరి ప్రయత్నంగా కొడుకుతో మాట్లాడడానికి ప్రయత్నించాలి అనుకుంటూ వెంకట్ గదికి రాగా వెంకట్ అమ్ముని చిన్నగా నచ్చజెప్పి పడుకోబెట్టడానికి చూస్తూ ఉంటే ఇంతలో తన గది ముందుకు తల్లి రావడాన్ని చూసి, అమ్మ ప్లీజ్ వద్దు, మీరు లోపలికి రాకండి. మీరు నాకు ఇప్పుడు ఏం చెప్పినా వినాలి అనుకోవడం లేదు. అందరి ముందే కాదు, నా ముందు కూడా మీరు దిగజారి మాట్లాడద్దు. నేను నా సుఖం కోసం ఈ పెళ్లి చేసుకోవడం లేదు. ఈ పెళ్లిని మీరు ఆపాలని కూడా చూడద్దు. నాకు నా కూతురి సంతోషం మాత్రమే ముఖ్యం అంటూ కోపంగా చెప్పేసి జయముఖం మీద తలుపు వేశాడు. అదే ఇంట్లో మరొక గదిలో రాజ్ ప్రపోజల్ విన్న కావేరి చిన్నగా నవ్వుతూ అలాగే శ్రీవారు అంటూ ఓకే అనగానే రాజ్కి ఏమీ అర్థం కాలేదు. కావేరి అతని అయోమయ ఫేస్ని చూస్తూ, రాజ్ నీకు నా గురించి తెలుసు కదా, నాకు అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. అందుకే నీతో పెళ్ళి అయిన కాడ్నుంచి నేను నిన్ను అర్థం చేసుకోవడాన్ని మొదలుపెట్టా. ఏదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను పిల్లల గురించి అడిగితే వారికి నేను అబద్ధం చెప్పలేను. అలా అని నువ్వు చెడ్డవాడని నేనేం చెప్పడం లేదు రాజ్. ఎందుకంటే మన పెళ్ళి జరిగి ఎన్ని రోజులైనా సరే, ఇదే గదిలో మనం కలిసి ఉంటున్నా సరే, కనీసం నువ్వు నీ హక్కు కోసం, అధికారాల కోసం నా మీద చెయ్యి కూడా వేయలేదు. భర్తని అనే హోదా ఎప్పుడూ చూపించలేదు. నన్ను నీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించను కూడా లేదు. అప్పటి నుంచే నీ గురించి అర్థం చేసుకోవడం మానేసి నీకు ఒక అవకాశం ఇద్దామని అనుకున్నా. నీ మీద ఇష్టాన్ని పెంచుకుంటూ వచ్చా. కానీ నాకు నీలా ప్రపోజ్ చేయడం రాదు రాజ్. అందుకే జస్ట్ ఓకే అని చెప్పా అంటుంటే రాజ్ ఆమె ఒప్పుకుంది అనే ఆనందంతో తనను తాను మర్చిపోయి పట్టరాని సంతోషంతో, ఓ సింతేనా పిచ్చిదానా, నీ కాడ మాటలు లేకపోతే ఏమైంది, ప్రేమను చెప్పడానికి ఇంకా చాలా దారులు కూడా ఉన్నాయి అంటూ ఆమె అధరాల మీద చిన్న సంతకం పెట్టి ఇదే ఆ దారి అంటూ ఆమెనే చూడగా కావేరికి రాజ్ చేసిన పనికి కరెంట్ షాక్ తగిలినంత పని అయ్యి అలాగే బిగుసుకుపోయింది. కావేరి మొహాన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ, మాటలు రావన్నావు కదా, అందుకనే ఇప్పుడు నేను నేర్పించిన బాటలో నాకు ఓసారి ప్రపోజ్ చేయి ప్లీజ్ కావేరి అంటూ ఆమె దగ్గరకు రాగా కావేరి సిగ్గుపడుతూ రాజ్ అంటూ ప్రేమగా అతని గుండెలలో ఒదిగిపోయింది. ఇంతలో ఆ రూమ్ డోర్ని ఎవరో చాలా బలంగా గట్టిగా పెద్దగా కొడుతూ రాజ్ని పిలుస్తూ ఉన్నారు. ఏమండోయ్, రాత్రి ఇండియా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కథని రోజుటికన్నా కొంచెం తక్కువగా రాసా. సో ప్లీజ్ ఎవరు ఏమీ అనుకోమాకండి. అలాగే ఇండియా గెలిచినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. మీకు కూడా అలాగే ఉంటే జై హింద్ అని ఒక చిన్న కామెంట్ చేయండి.